బ్రెజిల్ చాలా అందమైన దేశం. ఇది సాంబా డాన్స్, రంగురంగుల కార్నివాల్స్, సముద్ర తీరాలకు పెట్టింది పేరు. ఇది దక్షిణ అమెరికాలోని అతిపెద్ద దేశం. ఇక్కడ విభిన్న సంస్కృతిని, పర్యాటక ప్రాంతాలను చూడ్డానికి చాలామంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రెజిల్లోని అందమైన దీవులను చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి జనం వస్తారు. ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రశాంతమైన దీవుల్లో గడపాలని కోరుకుంటారు కదా. కానీ అన్ని దీవుల అనుభవం అంత గొప్పగా ఉంటుందా? కొన్ని ప్రాంతాలు అత్యంత భయానకంగా కూడా ఉండొచ్చు. ప్రపంచంలో మనం సరదాగా గడిపి వచ్చే దీవులు చాలానే ఉన్నాయి. కానీ మనుషులు అస్సలు అడుగు పెట్టలేని ఒక దీవి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆఖరికి పక్షులు కూడా అక్కడికి వెళ్ళవు. పొరపాటును ఎవరైనా మనిషి అక్కడ అడుగు పెడితే ఇక అంతే, ప్రాణాలు పోయినట్టే. అంతటి ప్రమాదకరమైన దీవి బ్రెజిల్లోనే ఉంది. దాని పేరే ఇల్హా ద క్యూయిమాదా గ్రాండే. ఇది బ్రెజిల్లోని సావోపాలో రాష్ట్ర తీరానికి సుమారుగా 21 మైళ్ళ దూరంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ రహస్య దీవి గురించి తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. దీని గురించి తెలుసుకోవడం ఒక హర్రర్ సినిమా చూసినట్టే అనిపిస్తుంది. అక్కడ ఉండేవారిని బట్టి ఈ దీవికి మరో పేరొచ్చింది. అది స్నేక్ ఐలాండ్, అంటే పాముల దీవి. ఎందుకంటే ఇక్కడ అత్యంత విషపూరితమైన వైపర్ పాములుంటాయి. ఇవి అడవుల్లోనే కాదు, రాళ్ళు రప్పల్లో కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ దీవిలో గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ అనే ఒక ప్రత్యేకమైన పాము జాతి కనిపిస్తుంది. ఇవి ఇక్కడ 1-2 కాదు, దాదాపుగా 4000 వరకు ఉన్నాయి. వీటి విషయం ఎంత ప్రమాదమైందంటే ఇది మనిషి చర్మం మీద పడితే చర్మం కరిగిపోతుంది. సరైన వైద్యం అందకపోతే కేవలం గంటలోనే ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఇన్ని ప్రమాదకరమైన పాములున్నప్పటికీ ఈ దీవి అందం ఏమాత్రం తగ్గదు. సుమారుగా 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చిన్న దీవిలో ఎక్కువగా దట్టమైన అడవి ఉంటుంది. కొన్ని చోట్ల రాళ్లు, మరికొన్ని చోట్ల పచ్చని గడ్డి మైదానాలు ఉంటాయి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఉష్ణోగ్రత ఎప్పుడూ 18 నుంచి 22 డిగ్రీల మధ్యలో ఉంటుంది. పైకి చూడ్డానికి ఈ దీవి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ అడుగు పెట్టడం ఎంత ప్రమాదమో తెలియని వారు ఇక్కడ అడవుల్లో తిరగాలని, ప్రకృతిని దగ్గరగా చూడాలని ఆశపడతారు. కానీ పాములతో నిండిన ఈ ప్రాంతానికి వెళ్లాలని కలలో కూడా అనుకోరు. అసలు ఇక్కడ కాలు పెట్టడానికి ఖాళీ జాగా ఉంటే కదా. ఇక్కడ ప్రతి చదరపు మీటర్కు ఒక పాము నివసిస్తూ ఉంటుందంటారు. పొరపాటుని ఎవరైనా వెళ్ళినా కనీసం 3 అడుగుల ముందుకు వేయకముందే మృత్యువు పాము రూపంలో వస్తుంది. పాములంటే భయం ఉండడం సహజం. అయితే అన్ని పాములు విషపూరితమైనవేనా అంటే కాదని చెప్పాలి. ఈ భూమి మీద 3000కు పైగా పాము జాతులున్నాయి. అంటార్కిటికా, ఐస్లాండ్, ఐర్లాండ్, గ్రీన్లాండ్, న్యూజిలాండ్ మినహా ఈ ప్రపంచం మొత్తం మీద పాములు అన్ని చోట్ల ఉన్నాయి. వీటిలో కేవలం 600 జాతులు మాత్రమే విషపూరితమైనవి. అటువంటి అత్యంత విషపూరితమైన జాతుల్లో ఈ గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ ఒకటి. పాములు కేవలం ఈ ఒక్క దీవిలోనే ఉన్నాయంటే కాదు. భారత్, ఆఫ్రికా, యూరప్ వంటి దేశాల్లో కూడా పాములున్నాయి. కానీ ఇక్కడ మనుషులు నివసిస్తున్నారు. తమ పనులు తాము చేసుకుంటున్నారు. కానీ బ్రెజిల్లో ఉన్న ఈ స్నేక్ ఐలాండ్లో మాత్రం ఎవరూ నివసించరు. ఎవరికీ అనుమతి కూడా లేదు. దీనికి కారణం ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించని పాములు ఈ దీవిలో భారీ సంఖ్యలో ఉన్నాయి. అవి ఎంత విషపూరితమైనవో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇలాంటి చోట ఉండడానికి ఎవరూ సాహసించరు కదా. ఇక్కడ పాములు తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాయి. పక్షులు కూడా ఇక్కడ దిగాలంటే భయపడతాయి. తెలియక ఏదైనా పక్షి విశ్రాంతి కోసం ఆగితే అది ప్రాణం కోల్పోక తప్పదు. ఎందుకంటే తమ ఆకలి తీర్చుకోవడానికి పాములు ఎప్పుడూ వేట కోసం చూస్తూనే ఉంటాయి. మంచి విషయం ఏంటంటే ఈ దీవి ప్రధాన భూభాగానికి చాలా దూరంగా ఉండడం. ఆ దూరం వల్లే ఈ విషపూరితమైన పాములు దక్షిణ అమెరికా ఖండం వైపు రాలేకపోతున్నాయి. అసలు ఈ పాములు ఈ దీవికి ఎలా వచ్చాయి? కొంతమంది ఏమంటారంటే సముద్రపు దొంగలు తాము దోచుకున్న బంగారు నిధులను రక్షణ కోసం ఈ పాములను ఇక్కడ వదిలి వెళ్లారని నమ్ముతారు. కానీ అసలు నిజం వేరే ఉంది. ఈ పాములు ఇక్కడ సహజంగా ఉన్నాయి. ఎవ్వరూ వీటిని తీసుకురాలేదు. సుమారుగా 11,000 ఏళ్ల క్రితం సముద్ర మట్టం పెరగడం వల్ల ఈ దీవి బ్రెజిల్ ప్రధాన భూభాగం నుంచి విడిపోయింది. అప్పట్నుంచి ఇది సముద్ర మట్టానికి 206 మీటర్ల ఎత్తులో ఒంటరిగా మిగిలిపోయింది. ఇలా వేరుపడ్డం వల్ల అప్పుడు ఇక్కడ చిక్కుకుపోయిన పాములు వేలాది ఏళ్లలో పరిణతి చెంది ఇలా గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్స్గా మారాయి. బయటుండే వైపర్లతో పోలిస్తే వీటిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ దీవిలో వీటిని వేటాడే జంతువులేవీ లేకపోవడం వల్ల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. నిజానికి ఈ దీవిలో ఎప్పుడూ పాములే లేవు. ఒకప్పుడు ఇక్కడ మనుషులు కూడా ఉండేవాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న లైట్ హౌస్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అటుగా వెళ్లే నౌకలను హెచ్చరించడానికి, ఎవరూ ఇటువైపు రాకుండా చూడ్డానికి 1909లో ఈ లైట్ హౌస్ కట్టారు. ఒకప్పుడు ఇక్కడ నివసించిన ప్రజలు అరటి తోటలు సాగు చేయడానికి ఇక్కడ అడవిని శుభ్రం చేయాలనుకున్నారు. అందుకోసం చెట్లను నరికి తగలబెట్టి అడవికి నిప్పు పెట్టారు. ఆ మంటలు ఎంత పెద్దవయ్యాయంటే ఆ దీవి ఇలా ద క్యూయిమాదా గ్రాండే అనే పేరుతో స్థిరపడిపోయింది. పోర్చుగీస్ భాషలో దీని అర్థం పెద్దగా కాలిన దీవి అని. అడవిని కాల్చాక ఇక అరటి సాగు చేసుకుని బతకొచ్చు అని అక్కడ ప్రజలు సంతోషపడ్డారు. కానీ అంతలోనే అప్పటి వరకు తమకు తెలియని ఒక భయంకరమైన ముప్పు వాళ్ళకి ఎదురైంది. అక్కడ జనాలకు అర్థమైంది అక్కడ విషపాములు తిష్టవేశాయని. ఆ మంటల్లో చాలా పాములు చనిపోయినా మిగిలిన వాటి భయంతో
మనుషులు అక్కడ ఉండడానికి వెనకడుగు వేశారు. అయినా సరే లైట్ హౌస్ చూసుకోవడానికి 1909 నుంచి 1920 వరకు కొంతమంది అక్కడ ఉండేవారు. అప్పటి వరకు పాముల దాడులు జరగలేదు. కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన వల్ల అందరూ ఆ దీవికి దూరంగా పోవాల్సి వచ్చింది. కథనం ప్రకారం అతని కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. ఒక రాత్రి కిటికీల గుండా చాలా పాములు వాళ్ళ ఇంట్లోకి దూకి దాడి చేశాయట. ఇది నిజమో కాదో చెప్పలేం, కానీ అప్పటినుంచి ఎవరికీ అక్కడికి వెళ్లే అనుమతి కూడా లేదు. కేవలం ప్రత్యేక అనుమతి ఉన్న శాస్త్రవేత్తలు మాత్రమే వెళ్ళగలరు. ఇక్కడుండే గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్స్కి ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది. వీటి తల పెద్దగా బల్లపరుపుగా ఒక బళ్ళెం ఆకారంలో ఉంటుంది. అలాగే వీటి శరీరం బంగారం మరియు గోధుమ రంగులో మెరుస్తూ ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది. ఇవి 70 నుంచి 90 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. కొన్ని 118 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఈ పాములు పరిసరాలకు తగ్గట్టుగా రంగులు మార్చుకుంటూ ఉంటాయి. ఇక ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇవి జతకడతాయట. మిగతా వైపర్లలాగే ఇవి కూడా గుడ్లు పెట్టవు, నేరుగా పిల్లల్ని కంటాయి. ఈ దీవిలో పాములు ఎక్కువ అవడంతో ఆహారం దొరకడం కష్టంగా మారింది. ఇక్కడ జంతువులు పక్షులు తక్కువయ్యాయి. దాంతో పిల్ల పాములకు ఆహారం దొరకడం పెద్ద సవాలుగా మారింది. అవి చిన్న చిన్న పురుగులను తింటూ బతుకుతున్నాయి. కానీ పెద్ద పాములకు పురుగులు సరిపోవు కదా, అందుకే అవి పక్షుల కోసం వేటాడుతున్నాయి. సాధారణంగా వలస పక్షులే ఈ పాములకు ప్రధాన ఆహారం. ఈ దీవికి సుమారుగా 41 రకాల పక్షులు వస్తూ ఉంటాయి. కానీ వాటిలో కేవలం 1-2 రకాలు మాత్రమే వీటికి చిక్కుతాయి. ఎందుకంటే మిగతా వలస పక్షులు ఈ ప్రమాదకరమైన వేటగాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్చుకున్నాయి కూడా. అయితే కాలం గడుస్తున్న కొద్దీ పక్షులు కూడా ఇక్కడికి రావడం మానేశాయి. ఎందుకంటే పక్షులు వేటగా మారిపోయాయి కాబట్టి. చాలా తక్కువ పక్షులే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాయి. వాటిలో కొన్నిటిని ఈ పాములు ఆహారంగా దొరకబట్టుకుంటున్నాయి. ఇవి తమ రంగులు మార్చుకుని చెట్ల మీద దాక్కుని వచ్చిన పక్షిని పట్టుకుని ఆహారంగా ఆరగిస్తాయి. ఇక గోల్డెన్ లాన్స్ హెడ్ పక్షులను వేటాడితే జారారాకం మాత్రం ఎలుకలు ఉడుతలను తింటుంది. అందుకే జరారాకాతో పోలిస్తే గోల్డెన్ లాన్స్ హెడ్ పాములు వాటి తోక పొడవుగా ఉంటాయి. చెట్లు ఎక్కి వేటాడడానికి ఈ తోక ఎంతగానో సహకరిస్తుంది. ఇక వీటి విషాన్ని పరీక్షించి చూస్తే గోల్డెన్ లాన్స్ హెడ్ విషం జరారా కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంది. జరారా అంటే అది కూడా ఒక పాము జాతి. అసలు పాములంటే భయపడేది వాటి విషం వల్లే కదా. నిజానికి పాము విషం అనేది మార్పు చెందిన లాలాజలం మాత్రమే. ఇందులో 80% ప్రోటీన్లు, 20% ఎంజైమ్స్ ఉంటాయి. ఇందులో ఉండే కొన్ని ఎంజైమ్లు మనుషులకు హానికరం కాకపోయినా సుమారుగా 20 రకాలు మాత్రం చాలా ప్రమాదకరమైనవి. ఇవి కేవలం ఈ దీవికే పరిమితం కాబట్టి వీటి బారిన పడి చనిపోయిన మనుషుల రికార్డులు పెద్దగా లేవు. ఇవి దీవి దాటి బయటకు రాలేవు. కానీ ఎవరైనా రహస్యంగా అక్కడికి వెళ్ళి కాటుకు గురైతే గంటలోపు వైద్యం అందడం చాలా కష్టం. ఎందుకంటే ఆసుపత్రికి వెళ్లాలంటే 21 మైళ్ళు దూరం ప్రయాణించాలి. ఒకవేళ ఎలాగోలా చికిత్స అంది ప్రాణం దక్కినా శరీరం మాత్రం మునుపటిలా పనికిరాదు. ఆ విషం వల్ల శరీరానికి అంత తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఈ ప్రమాదకరమైన పాములు ఒక దీవిలో ఉండిపోవడం మన మంచికే. కానీ ప్రధాన భూభాగంపై ఉంటే వీటి జాతికి చెందిన ఇతర పాములు మాత్రం చాలా ప్రమాదకరం. ఉత్తర దక్షిణ అమెరికాల్లో పాము కాటుకు ఎక్కువ గురయ్యే మరణాలు కూడా ఉంటాయి. బ్రెజిల్లో జరిగే పాము కాటు మరణాల్లో 90% ఈ లాన్స్ హెడ్ జాతి పాముల వల్ల జరుగుతుంది. వాటన్నిటితో పోలిస్తే ఈ దీవిలో ఉండే గోల్డెన్ లాన్స్ హెడ్ విషం చాలా వేగంగా పనిచేస్తుంది. అందుకే సామాన్యులెవరూ అక్కడికి వెళ్లాలనుకోరు. అయితే కొంతమంది మాత్రం వీటి విషాన్ని సేకరిస్తున్నారు. మరి ఇంత రిస్క్ తీసుకుని విషం ఎందుకు సేకరిస్తారంటే ఈ విషం మనుషులకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. దీని నుంచి పాము కాటుకు విరుగుడు మందు తయారు చేస్తారు. రక్తం గడ్డ కట్టడాన్ని నివారించే మందులు కూడా తయారవుతాయి. ఫార్మా కంపెనీలకు ఇది లాభదాయకమే కాక ఎంతోమంది ప్రాణాలు కూడా కాపాడొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు, రక్త ప్రసరణ సమస్యలను తగ్గించొచ్చు. దీనివల్ల బ్రెజిల్లో జరిగే పాముకాటు ప్రమాదాలకు మెరుగైన చికిత్స దొరుకుతోంది. ఈ పాముల ప్రాముఖ్యత తెలిసాక వీటిని కాపాడుకోవడం చాలా అవసరమని అర్థమైంది. అందుకే బ్రెజిల్ నేవీ ఇక్కడ మనుషుల కదలికలను పూర్తిగా నిషేధించింది. దీని ఉద్దేశం కేవలం మనుషుల ప్రాణాలు కాపాడమే కాదు, వాటి ప్రాణాలు కాపాడటం కూడా. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒకప్పుడు పాముల వల్ల మనుషులకు ముప్పుంటే ఇప్పుడు మనుషుల వల్ల ఈ ప్రాణులకు ముప్పు ఏర్పడింది. వీటి విలువ తెలిసాక బ్లాక్ మార్కెట్లో వీటి విషానికి నెంబర్ 1 ధర ఉంది. ఈ డిమాండ్ వాడుకోవడానికి బయోపైరేట్స్ అని పిలిచే వన్యప్రాణి స్మగ్లర్లు ఈ దీవి చుట్టూ తిరగబడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వందల కొద్దీ పాముల్ని పట్టుకుని వాటి విషాన్ని తీసుకునే ప్రాసెస్లో వాటిని చంపేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వల్ల మరో పెద్ద ప్రమాదం పొంచుంది. దొంగిలించిన పాములు వేరే ప్రాంతాలకు వ్యాపిస్తే వాటి సంఖ్య అక్కడ పెరిగిపోవచ్చు. కొనేవాళ్లు అజాగ్రత్తగా ఉంటే అలా జరిగే అవకాశం ఉంది. నిర్మానుష్యంగా ఉన్న ఒక దీవిలోని విషపూరిత పాములు ప్రధాన భూభాగం మీదకి వస్తే ఇక అంతే సంగతులు. ఈ అక్రమ రవాణా వల్ల దీవిలో పాముల సంఖ్య దారుణంగా పడిపోతుందని పరిశోధనల్లో తేలింది. ఒకప్పుడు ఇక్కడ దాదాపు 4 లక్షల పాములుండేవని అంచనా. కానీ ఇప్పుడు అవి 4,000కి పడిపోయాయి. స్మగ్లింగ్ మాత్రమే కాదు, గతంలో అడవికి నిప్పు పెట్టడం వల్ల కూడా ఇలా జరిగింది. అలాగే వలస పక్షులు రావడం తగ్గిపోవడంతో ఆహారం దొరక్క కూడా అవి చనిపోతున్నాయి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.